దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యంలో ఈ విధంగా రాయబడ్డది, ఏం మాత్రము భేదం లేదు, భేదమేం లేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాల్లో ఈ విధంగా ఉన్నది, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. హల్లెలూయా. కొలస్సీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 11వ వచనంలో, ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందకపోవటి అని భేదం లేదు, పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. దట్ మీన్స్ జీసస్ ఈజ్ లార్డ్ ఫర్ ఎవ్రీబడీ. ఒక దేశానికో లేకపోతే ఒక రాష్ట్రానికో ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో యేసుప్రభు దేవుడు కాదండి. యేసుప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథం మత పుస్తకం కాదు, బైబిల్ గ్రంథం మనుషుల కొరకు రాసినటువంటి పుస్తకం. మనిషి ఎలా బ్రతకాలో, మనిషి ఎలా జీవించాలో, మనిషి వేటిని విడిచిపెట్టాలో, మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడో, మనిషి బతుకున్నంత కాలం ఎలా బ్రతకాలో, మనిషి పుట్టడానికి గల కారణం ఏంటో అనేటువంటి ఎన్నో విషయాలు రాయబడ్డాయి బైబిల్ గ్రంథం. అందుకే బైబిల్ గ్రంథమే తెలియజేస్తుంది, ఏ భేదం లేదు. నో, దర్ ఇస్ నో డిఫరెన్స్. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. అందుకే తన కృపను అందరికీ సమానంగా పంచినటువంటి దేవుడు, అందుకే తన ప్రేమను అందరికీ సమానంగా పంచినటువంటి దేవుడు, అందుకే తన యొక్క ప్రాణాన్ని అందరి కొరకు సమానంగా పంచినటువంటి దేవుడు, అందరి కొరకు సమానంగా సెలవెక్కాడు, అందరి కొరకు సమానంగా మేకులు కొట్టించుకున్నాడు, అందరి కొరకు సమానంగా తలకి మొలకిరీటం పెట్టుకున్నాడు, అందరి కొరకు సమానంగా చనిపోయాడు, మరలా అందరి కొరకే సమానంగా సమాధి తిరిగి లేచినటువంటి దేవుడు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఏ బైబిల్ గ్రంథం అయితే మత పుస్తకం అని అనేక మంది మాట్లాడుతున్నారో, ఆ మనుషులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి అద్భుతమైనటువంటి సత్యం ఏంటి అంటే, వాళ్ళ కొరకు కూడా యేసు ప్రభువు చనిపోయాడు. అది మత పుస్తకం కాదు, మనుషుల కొరకు రాసినటువంటి ఒక దైవ గ్రంథం. ఆలోచించే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ యేసు ప్రభు అనగానే ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు అనుకుంటున్నావేమో, బైబిల్ చూడగానే అది ఒక మత పుస్తకం అనుకుంటున్నావేమో, యేసు ప్రభు అనగానే ఆదివారం చర్చికి వెళ్లే వాళ్ళకి మాత్రం ఈయన దేవుడు అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు. ఆయన చర్చికి వెళ్ళేటువంటి వాళ్లకు దేవుడే, వెళ్ళనటువంటి వాళ్లకు దేవుడే. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన సమస్త మనుషులను సృజించినటువంటి వాడై ఉన్నాడు. ఆలోచించే, యేసు ప్రభు వారు నీ కొరకు మరణించాడు. ఆ సత్యం తెలుసుకున్నటువంటి క్రైస్తవుడా, ఆ సత్యం తెలుసుకున్నటువంటి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి దేవుడు కొరకు సమానంగా అందరినీ ప్రేమించే విధంగా బతకడం నేర్చుకో. యేసు ప్రభు వారు మతానికి సంబంధించిన దేవుడు అనుకుంటున్నటువంటి మరొక సహోదరి సహోదరుడా, ఆయన నీ కొరకు కూడా చనిపోయాడు. ఆయన పిలుస్తున్నాడు. హీ డైడ్ ఫర్ యూ. హీ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఫర్ యువర్ సిన్స్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు వస్తున్నాడు. నువ్వు ఆయన తెలుసుకో. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు, ఇప్పటికీ మరొక ప్రయత్నం చేయి యేసు ప్రభు దగ్గర. నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు. నువ్వు ఎలా బ్రతకాలో, నీ పుట్టకు కారణం ఏంటో, నువ్వు ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఏంటో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. చనిపోయాక నువ్వు ఎక్కడికి వెళ్తావో రాయబడింది. ఆలోచన చేయి. ప్రభు నేను పిలుస్తున్నాను. ఆమేన్.